వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మి. ఇప్పుడు మనతో డాక్టర్ రాజ్ కుమార్ గారు ఉన్నారండి. మాట్లాడదాం. సార్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏంటి సార్ అసలు? ఓకే. మంచి క్వెషన్ అండి. అంటే మనకి దాదాపుగా ఏన్షియంట్ వేదిక్ టైం నుంచి కూడాను చాలా చాలా వ్యాధి నిర్ధారణ పద్ధతులు గాని, చికిత్సా పద్ధతులు గాని మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మోడర్నైజేషన్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఆ ప్రాసెస్‌లో మనకి రక్త నమూనాలను పరీక్షించడం గాని, స్కానింగ్స్ గాని, ఎంఆర్ఐస్ గాని ఇటువంటి లేటెస్ట్ డయాగ్నోసిస్ మెథడ్స్ అనేవి డెవలప్ చేయబడ్డాయి. సో, ప్రత్యామ్నాయ వైద్య విధానం ఎటువంటి ఉపయోగకరంగా ఉంటుందంటే, అసలు పూర్వకాలం నాడీ పరీక్ష అంటే ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వారి యొక్క నాడి ఏ స్థాయిలో ఉంది అనేది నాడీ పరీక్ష ద్వారా, అలాగే వారి యొక్క నాలుకను చూసి అంటే కేవలం నాలుక ఎటువంటి రంగులో ఉంది, ఎటువంటి స్థితిలో ఉంది అనేది నాలుక పరీక్షని చూసేవారు. అలాగే వారి యొక్క కళ్ళని, స్కిన్, వారి యొక్క హెయిర్ అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితిని మనం పరీక్షించి ఏదైతే తెలుసుకుంటామో వాటి ద్వారా ఏదైతే మనం పరీక్ష చేయబడుతుందో ఇది ప్రత్యామ్నాయ వైద్య విధానంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే. అయితే ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అనేది దాదాపుగా 5000 సంవత్సరాల నాటి ప్రాచీన వైద్య విధానం. సో, ఈ విధానంలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, వ్యాధి యొక్క కారణం ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పుల విషయానికొస్తే, అది మనకున్నటువంటి వ్యాధి లక్షణం. అంటే అక్కడ మోకాళ్ళలో కార్టిలేజ్ యొక్క ఉత్పత్తి తగ్గడం వల్ల, ఎముకల యొక్క రాపిడి వల్ల, అక్కడ మనకి కలుగుతున్నటువంటి అన్‌కంఫర్ట్‌ని మనం మోకాళ్ళ నొప్పిగా జనరల్‌గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. దీనికి చాలా రకాల కారణాలున్నాయి. ఇప్పుడు ద టాప్ పెర్ఫార్మ్డ్ డాక్టర్స్ మనకి అవైలబుల్ ఉన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్‌గా ఉంది. అండ్ నంబర్ 1 సర్జికల్స్ ద్వారా మనం ఆ సమస్య నుంచి బయటకు రాగలుగుతున్నాం. అసలు సార్, మోకాళ్ళ నొప్పి అంటే ఎందుకొస్తదో? అసలు ఏంటి దాని కారణము? అదేమన్నా మీకు చెప్తారా? అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనం ఆలోచిస్తుంది ఏంటి అంటే, మోకాళ్ళ నొప్పి అనేది ఓవర్ వెయిట్ వల్ల, లేదు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల, చాలా కారణాల వల్ల ఇది జరుగుతుంది అనేది ప్రాథమిక అవగాహన అందరికీ ఉన్నది. అయితే దీనికి కారణం మనం లోతుగా వెళ్ళేటైతే అంటే మన ప్రత్యామ్నాయ వైద్య విధానం దీని గురించి ఏం తెలియజేస్తుంది అంటే, దీని యొక్క కారణం అనేది మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్. అంటే మీ యొక్క మోకాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అంటే దాని యొక్క క్వాలిటీ అంత స్ట్రాంగ్‌గా ఉండేలాగా కేవలం మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మాత్రమే దాన్ని మెరుగుపరచగలదు. అంటే ఏ వ్యక్తికైతే ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ అంటే ఇటువంటి ఈ సమస్యలు మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఏర్పడినట్టయితే వాళ్ళకి మాత్రమే మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం దాదాపుగా 80% ఉంటుంది. సో, మనం ప్రత్యామ్నాయ వైద్య విధానంలో ఏ ఆర్గాన్ డిజార్డర్ వాళ్ళలో ఎక్కువ తీవ్రతరంగా ఉంది. సపోజ్ కొంతమందిలో అజీర్తి అనేది ఉంటుంది. అంటే మనం ఏది వచ్చినా కూడా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అనేది బేసిక్‌గా వేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఈ 5 విభాగాలు అనేది ఒక్కొక్క ఆర్గాన్ సిస్టమ్‌కి సంబంధించింది. సపోజ్ ఎసిడిటీ అనేది ఇట్స్ రిలేటెడ్ టు స్టమక్. అంటే హెచ్‌సిఎల్ ఎవరికైతే అబ్నార్మల్‌గా ఉంటుందో వాళ్ళకి ఎసిడిటీ అనేది వస్తుంది. అదే కాన్‌స్టిపేషన్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు రెక్టమ్. అంటే ఎవరికైతే పెద్ద పేగులో తగినంత టాక్సిక్ డిశ్చార్జ్ అనేది జరగదో వాళ్ళకి కాన్‌స్టిపేషన్ అనేది వస్తుంది. సో, ఇవి డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో, దీన్ని వాటి ఆధారంగా ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతామో, ప్రతి సర్జరీకి వెళ్ళవలసిన కేసు మనం ముందుగా దాన్ని జాగ్రత్త పడగలిగితే వాటి నుంచి మనం బయటకొచ్చే అవకాశం అంటే ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి, స్టమక్‌కి ఒక సంబంధం ఉంటుందా అని చెప్తున్నారండి? ఆబ్వియస్లీ. ఎందుకు అంటే మనం చాలా వరకు గమనించినట్టయితే జాండీస్ అంటే పచ్చకామెరలు ఎలా తెలుసుకోగలుగుతున్నాం? కేవలం వారి యొక్క కళ్ళను చూసి మనం తెలియజేస్తాం. లైక్ మీరేంటి పచ్చగా ఉన్నాయి ఐస్. సో, ఇట్స్ రిఫ్లెక్టింగ్ సంథింగ్ డిజార్డర్ అని చెప్పి. వేరాజ్ మనం ట్రీట్మెంట్‌కి వచ్చేసరికి ఏం చేస్తాం అంటే లివర్ అనే ఆర్గాన్‌కి మెడిసిన్ ఇస్తాం. అంటే ఒక లివర్ యొక్క అన్‌కంఫర్ట్‌ని కళ్ళ ద్వారా ఎలా కన్వే చేస్తూ ఉందో, అలాగే ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కూడాను ఒక్కొక్క కనబడేటువంటి భాగాలు లైక్ ఇప్పుడు బోన్స్ ఉన్నాయనుకోండి, నెయిల్స్ ద్వారా కన్వే చేయబడతాయి. అలాగే హెయిర్ ఉందనుకోండి, మన యొక్క వాటర్ ఇంబాలెన్సెస్‌ని కన్వే చేస్తుంది. సో, మనం ఇప్పుడు ఫిజికల్‌గా చూడగలుగుతున్నటువంటి ప్రతి డిజార్డర్ కూడాను ఒక ఆర్గాన్ యొక్క
ఇన్‌బ్యాలెన్స్‌ని కన్వే చేస్తుందన్నమాట. ప్రత్యామ్నాయ వైద్య విధానం అనేది ఆ ఇన్‌బ్యాలెన్స్‌ని డిజార్డర్స్‌ని రీఆర్డర్ చేయడంలో సక్సెస్ అవుతుంది. సో, దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ అంటే ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు ఈ మెడిసిన్. మోకాళ్ళ నొప్పులు స్టమక్ ద్వారాగా అంటే అనేక రకమైన కారణాలు ఉంటాయని చెప్తున్నారు కదా! ఇప్పుడు మీకు అది ఎలా మీరు అంటే తెలుసుకుంటారు సార్? ఇప్పుడు అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకొస్తే మీరెలా హ్యాండిల్ చేస్తారు? అసలు ఎలా చెప్తారు? అసలు ఏటి ప్రాబ్లమ్ ఎలా? ఓకే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటేనండి, ఇదే కారణం అనేది ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. ఏ హ్మ్. విధంగా అంటే, సపోజ్ ఇప్పుడు మీకు చేతి వేళ్ళు మీకున్నటువంటి ముద్ర అనేది ప్రత్యేకమైనది. సో, హ్మ్. అది ఎవరికీ ఇంకా కంపారిజన్ చేయడానికి కూడా ఎలా అయితే ఉండదో, హ్మ్. మన ఆరోగ్య స్థితి కూడా అటువంటి ప్రత్యేకమైనది. అవును. సో, దానిని ఆ విధంగానే మనం చూడాలి తప్ప, హ్మ్. మన పక్కన వాళ్ళు మోకాలు సర్జరీ చేయించుకున్నారంటే నాకు కూడా అదే అవసరమేమో, లేపోతే వీళ్ళు ఒక డైట్ మెయింటైన్ చేస్తున్నారంటే నాకు కూడా అది అవసరమేమో హ్మ్. అనేటువంటి భావనలోంచి ముందు మనం బయటకి రావాలి. మన శరీరానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అంటే మనం పెంచుకోవడానికి, అంటే మనం పునర్నిర్మించుకోవడానికి ఏవైతే శక్తి కావాలో అది మన ప్రతి అణువణువుకి ఆ యొక్క కెపాసిటీ అనేది ఉంది. దానిని ఇక్కడ ఎవరైతే మన క్లినిక్ వచ్చే పేషెంట్స్‌కి వారి యొక్క నాడీ పరీక్ష చేసి, వారి యొక్క ఆర్గాన్ స్థితిని మనం మాన్యుయల్‌గా, అంటే కేవలం పర్సనల్ డిస్కషన్స్ ద్వారా, మన పూర్వీకుల యొక్క వ్యాధి నిర్ధారణ పద్ధతుల ద్వారా తెలుసుకొని, దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎటువంటి కెమికల్స్ గానీ, సైడ్ ఎఫెక్ట్స్ గానీ లేకుండా, అది కూడా వెరీ కంఫర్టబుల్ పొజిషన్. లైక్ వాళ్ళకి మర్మ, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, సుజోక్ అండ్ హిజామా ఇటువంటి డాన్ థెరపీ, బోన్ అలైన్‌మెంట్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీస్ థెరపీటికల్ మెథడ్స్ ద్వారా వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐయామ్ ఎస్పెషల్లీ మెన్షనింగ్ అండి, మేము ఆన్‌లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి మా నంబర్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఎటువంటి సమస్యనైనా ముందు సెకండ్ ఒపీనియన్‌గా మీరు కన్సల్టేషన్‌కి రండి. ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో మీ యొక్క రిపోర్ట్స్ చూసి గాని, లేదు మీ యొక్క టంగ్ అండ్ ఐస్ డయాగ్నోసిస్ చేసి గాని, మీ యొక్క సమస్య ఎలా ఉందనేది మేము తెలియజేస్తాం. మీరు ఇంకొంచెం మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.